నేను వెళ్ళనురా. మమ్మీని డాడీని నిన్ను వదిలి వెళ్ళలేనురా. తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి గొడవ చేసినట్టు అలా మాట్లాడతావేంటి మధు? ఇప్పుడు ఇలాగే మాట్లాడతావు. పెళ్ళైతే అన్నీ మర్చిపోతావు. ఎప్పుడో ఫోన్ కాల్, ఓ ఉత్తరం, ఓ గ్రీటింగ్ కార్డ్, ఓ బర్త్డే గిఫ్ట్. మెల్లగా అవి తగ్గిపోతాయి, తర్వాత ఆగిపోతాయి. నీ ఫ్యామిలీ, నీ లైఫ్, నీ వాళ్ళు, నీ బిజీలో నువ్వు ఉండిపోతావు. స్కూల్కి వెళ్తే సాయంత్రానికి తిరిగి వస్తాం, కానీ నేను వెళ్తే సంవత్సరానికి ఓసారి కూడా రాలేను తెలుసా? ఎంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం దారుణంగానే ఉంటుంది మధు. నీకు బాధగా లేదా? నేను వెళ్ళిపోతున్నానంటే నీకు ఏడుపు రావట్లేదు? నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఓ వారం రోజులు ఉండలేకపోయావు. అలాంటిది నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో ఎప్పుడు కలుస్తానో తెలియకుండా వెళ్ళిపోతుంటే నీకు బాధగా లేదు? అప్పుడు నువ్వు వస్తావని తెలుసు కాబట్టి వెయిట్ చేశాను. నువ్వెప్పుడు వస్తావో తెలియనప్పుడు వెయిట్ చేసే లాభం. నీ మాటలు వింటుంటే నేనెప్పుడు వెళ్ళిపోతానా అని చూస్తున్నట్టుంది. విడిపోవడం తప్పనప్పుడు అది ఎంత తొందరగా జరిగితే అంత. నన్ను ఏడ్పించింది చాలు, ఇంకొద్దు. ఐఎమ్ అ ఫూల్. అసలు ఇదంతా నా వల్లే జరిగింది. ఆ వాళ్ళు ప్రకాష్కి ఓకే చెప్పకుండా ఉండుంటే ఈ నిశ్చితార్థం, పెళ్లి, అమెరికా వెళ్ళడం ఇవే ఉండేవి కావు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇదంతా అనవసరం అనిపిస్తోంది. మీతో హ్యాపీగా ఇలా ఉండిపోతే చాలనిపిస్తోంది. అయినా ప్రకాష్ కంటే ముందు నన్ను ప్రేమించాలని నీకెందుకు అనిపించలేదురా? అప్పుడు నేను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదుగా. అసలు ఆలోచన నీకెందుకు రాలేదురా ఇడియట్? ఏ నేను నీకు నచ్చలేదా? సారీ. యు చీట్. ఎందుకురా ఇలా చేసావు? ఎందుకు